సునీల్ గురించి నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడాను ఇంటర్వ్యూలో గానీ, సభల మీద గానీ. ఎందుకంటే, మనకి కావాల్సిన వ్యక్తుల గురించి మనం బయట ఎక్కడ చెప్పుకుంటాం? వాళ్ళ మీద మనకున్న ప్రేమని, ఇష్టాన్ని అస్తమానం ఎక్కడ బయట పెట్టుకుంటాం? అది పలసనైపోతుందన్న భయం. అందుకే నేను వాళ్ళ గురించి మాట్లాడను ఎక్కువ. కానీ నిజంగా నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నా స్నేహితుడు. ఎప్పుడు అంటే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఇద్దరికీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మేము వెళ్ళి తలుపులేసుకుని లోపల కూర్చుని ఆ పంజాగుట్ట రూమ్‌లోనే ఇప్పటికీ మా ఆనందం వచ్చినా అక్కడే కలుస్తాం. ఏదైనా కష్టం వచ్చినా అక్కడే కలుస్తాం. వాడికొచ్చినా, నాకొచ్చినా, ఇద్దరికీ వచ్చినా ఏ సొల్యూషన్ అయినా లోపల నుంచే బయటికి పట్టుకొస్తాం. ఏ విజయాన్నైనా అక్కడి నుంచే పట్టుకొచ్చాం. ఏ దుఃఖాన్నైనా అక్కడి నుంచే దాటాం. సో, అద్దంలో ఉన్న నేను అందంగా ఉన్నానా లేదా అని చెప్పుకుంటే ఎలా ఉంటుందో, సునీల్ నాకెంతో చెప్పుకుంటే నాకు ఎలా ఉంటుంది. అందుకని నేను సునీల్ గురించి ఇంక మాట్లాడను. అతనికి ఒకసారి మళ్ళీ జూలు విదిలించి మళ్ళీ దేశం మీద పడ్డాడు. ఇంక మనం ఆలోచించాల్సిన పని లేదు.